నెల్లూరులోని టౌన్ హాల్లో మైథిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ 10వ తరగతి విద్యార్థుల వార్షికోత్సవ కార్యక్రమాలు పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి శశిప్రియ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ విజయకుమార్ రెడ్డి, అపుస్మా జిల్లా అధ్యక్షుడు ఎన్ శ్రీధర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థులు టి కుమార్ రాజా, వై శ్రావణి, ఎన్ వందితలకు ప్రతిభా పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలనే ధ్యేయంతో మైథిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యాబోధన సాగిస్తున్నారన్నారు. పాఠశాలలో చదివిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు, పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ బోధన సాగించడం పాఠశాల ప్రత్యేకత అన్నారు. పాఠశాల నిర్వాహకులు కేవలం విద్య మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరూ వారు చేసిన ప్రదర్శనలన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ విద్య విషయంలో కానీ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ, అలాగే అనేక విషయాల్లో కూడా మైథిలి స్కూల్ విద్యార్థులు ముందుంటున్నారు. అలాగే మైథిలి స్కూల్ కుటుంబం అంతా కూడా మైథిలి మనోహర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారు చేసిన సేవలకి ప్రతిఫలంగా ఈరోజు ఆ స్కూల్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలనే ధ్యేయంతో వారందరినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. మైథిలి స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా మంచి మంచి పదవుల్లో, మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఈరోజు రాణిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఎథిక్స్, మారల్స్ చూసుకుంటే ఎక్కడా లేని విధంగా ఈ మైథిలి స్కూల్లో ఒక హ్యాండ్ రైటింగ్ కూడా మనం చూసుకుంటే 100% పర్ఫెక్ట్గా ఆ హ్యాండ్ రైటింగ్ మనం మరెక్కడా చూడలేం. స్టేట్లోనే కాదు, నాకు తెలిసి దేశంలోనే అలాంటి హ్యాండ్ రైటింగ్ 100% చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 3 సంవత్సరాల్లోనే వాళ్ళకి బేసిక్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఈ పాఠశాలలో నిర్వహణ చేశారు. ముందుగా ఆ పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ పాఠశాల కేవలము స్కూల్ నడుపుకోవడము, వ్యవహారమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు కొన్ని ఆర్ఫన్స్కి డొనేట్ చేసినట్టు నాకు తెలుసు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ యొక్క ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా మా జిల్లాలో అందరికంటే ముందు మైథిలి స్కూల్ ముందు ఉంటుంది. సో కారణం ఏంటంటే కీర్తిశేషులు మనోహర్ రెడ్డి గారు ఒక ఫౌండేషన్ వేశారు ఈ పాఠశాలకి. స్కూల్ నడుపుకోవడం చాలామంది నడుపుతూ ఉన్నారు. 900 స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో. కానీ ఇట్ ఈస్ ఎ క్వైట్ డిఫరెంట్ అన్ని స్కూల్స్ కంటే. కారణం ఇప్పుడే విజయకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక నైతిక విలువలు, సర్వీస్ మోటివ్ వీళ్ళకు ఉండాలని చెప్పి విద్యార్థుల చేత అనేక సేవా కార్యక్రమాలు చేయించడము ఇది ముఖ్యం. ఎందుకనంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ సమాజాన్ని నుంచి మనం ఇంత స్థాయికి వచ్చి మళ్ళీ సమాజానికి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ పాఠశాల ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని, ఉపాధ్యాయుల్ని అభినందిస్తున్నాను. ఈ స్కూల్లో కూడా నేను డైరెక్టర్గా కూడా పనిచేసి కొంతకాలం ఉన్నాను. ఈ స్కూలు మిత్రులు చెప్పినట్టు కేవలము విద్యే కాకుండా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి బాగా దీన్ని కమర్షియల్ మోటివ్ కాకుండా సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల ఉండే ఈ అందరికీ కూడా విద్యను బోధించాలనేటువంటి ఉద్దేశం. ఒక సర్వే ప్రకారం చూస్తే ఈ చుట్టుపక్కల ఈ స్కూల్ ఉండే చుట్టుపక్కల 3-4 వీధుల్లో కూడా ప్రతి ఇంటిలో ఒక ఇంజనీర్ అయినారంటే ఈ స్కూల్ వల్లనే. ఒక సర్వే చేసాం ఒక 3-4 ఏళ్ళ నాడు. ప్రతి ఇంట్లో కూడా సొంతదారుల్లో, సొంత ఇల్లు ఉండేవాళ్ళల్లో, బాడిగ ఉండేవాళ్ళు కూడా అనుకోండి, కానీ ప్రతి ఇంటిలో అది మనోహర్ రెడ్డి గారి ఆశయం. అది ఖచ్చితంగా కూడా వాళ్ళు డబ్బు ఇచ్చారా లేదా అనేటువంటిది పెద్దగా పట్టించుకోకుండా కేవలము పిల్లకాయలు మన ద్వారా వాళ్ళు వృద్ధిలోకి వస్తే చాలు, మనము వాళ్ళకి ఏ విధంగానైనా ఇది సహాయం చేయాలా, విద్యాదానం అన్నిటికంటే గొప్పది కదా, అందువల్ల చేయాలనే ఉద్దేశంతో కృషి చేసి ఆయన బాగా సక్సెస్ అయినారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ శశిప్రియ మాట్లాడుతూ ఏటా కేజీ స్టూడెంట్స్ కు గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. 10 పరీక్షలో తమ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో పాటు 35 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా
ఈరోజు ఇంత గ్రాండ్గా టౌన్ హాల్లో ఎక్కడో ఉండే మైథిలి స్కూల్ వేదాపాలెంలో ఉన్న స్కూల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి టౌన్ హాల్లో జరిపేందుకు ముఖ్య కారణం పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషికి మనము గుర్తిస్తే ఇంకొక అడుగు పైకి వెళ్తారు అనే ఒక చిన్న నమ్మకంతో ఒక పెద్ద స్టేజ్ వాళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పి ఈ టౌన్ హాల్ దాకా తీసుకొని వచ్చి కార్యక్రమం జరపడం జరుగుతుంది. దీంట్లో మాకు ప్రతి సంవత్సరం మేము యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లలకి గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ సంవత్సరం స్పెషల్గా మా 10th పిల్లలు మా ఎస్పెషల్లీ నా కోరికను చాలా ఇదిగా వాళ్ళ పర్సనల్ కోరికగా తీసుకొని నెరవేర్చినందుకు ఆ పిల్లలకు కూడా మేము గ్రాడ్యుయేషన్ జరుపుతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను. ఏంటి వాళ్ళు మా కోసం ఏం చేశారు, మేము వాళ్ళని కూర్చోబెట్టి ఎంతదిగా ఇలా చదవాలి అలా చదవాలి అంటే మాకెంతో సహాయంగా మాతో సహకరించి చదివి 594 టాప్ తీసుకొని వచ్చేదే కాకుండా మాకు మొత్తము 49 స్ట్రెంగ్త్ అయితే 49 ఫుల్ పాస్ పర్సంటేజ్ అండ్ 35 మెంబర్స్ అబవ్ 500 వచ్చారు. 21 మెంబర్స్ అబవ్ 550 తీసుకొని వచ్చారు. దీనికి మాత్రం నాకు చాలా సంతోషం. ఆ పిల్లలకి నేను రుణపడి ఉన్నాను అనుకొని వాళ్ళకు ఒక చిన్న సత్కారం చేయటానికి ఈరోజు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్తో పాటు పెద్ద పిల్లలైన 10th మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. నాకు ఆ దిగులు ఇంకా చాలా ఉంది. వాళ్ళని కూడా సత్కరించాలని నిర్ణయించి అరేంజ్ చేసిన కార్యక్రమం ఇది. కార్యక్రమంలో అపుస్మా సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ, డాక్టర్ సీత, మైథిలి స్కూల్ సీనియర్ డైరెక్టర్ డి రాధాకృష్ణమూర్తి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.